హాయ్ అండి, మీకు చపాతీలోకి సైడ్గా ఏ కర్రీ అంటే ఎక్కువ ఇష్టం చెప్పండి. నాకైతే చికెన్ కర్రీనే ఎక్కువ ఇష్టము, కానీ ఇలా ఆలూ కుర్మా చేసుకుంటే ఇంకా చాలా ఇష్టము. ఆలూ కుర్మా కోసమే నేను చపాతీ తెప్పించుకున్న రోజుల్లోనే మాకు ఇక్కడ గోవర్ధన హోటల్ అనే ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో కుర్మా చాలా బాగుంటుంది. కుర్మా కోసమే చపాతీ తెప్పించుకున్న రోజులు అనమాట. మా చిన్నప్పటి నుంచి మాకు బాగా ఇష్టం అనమాట. అంటే మా చిన్నప్పటి నుంచి ఉందని చెప్పుకోవాలి ఆ హోటల్. ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ టమాటా కొంచెం మగ్గేదాకా కట్టి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత అయితే మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టుకుని దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ బిర్యానీ ఆకు, అలాగే లవంగం, చెక్క, కరివేపాకు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న పేస్ట్ని వేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు గ్రేవీ కోసం అయితే. దాని తర్వాత అయితే కసూరి మెథి కూడా వేసేసుకొని దీంట్లోకి ధనియాల పొడి అవన్నీ మరి ఇప్పుడు వేసుకున్నా పర్లేదు, తర్వాత కూడా వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత అయితే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న బంగాళదుంప ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇంకేమైనా వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్